హలో గైస్, నా పేరు మైత్ర వాకడ. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా మార్నింగ్ నుంచి ఇంకా న్యూస్ ఛానల్స్ అన్నీ చూసే ఉంటారు కదా. సింగర్ కల్పన గారికి సంబంధించిన ఇన్సిడెంట్ కోసం ఇంకా అందరూ వాటి గురించే డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇవాళ. అండ్ సింగర్ కల్పన గారి ఆత్మహత్య యత్నం, సింగర్ కల్పన గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు, సింగర్ కల్పన గారి ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి, కుటుంబ సమస్యలా లేదంటే ప్రొఫెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్సా, లేదంటే ఆవిడ డిప్రెషన్లో ఉన్నారా, ఒకళ్ళు డిప్రెషన్లో ఉన్నట్టే ఎందుకు డిప్రెషన్లో ఉన్నారు, ఆప్షన్ ఏ ఫ్యామిలీ రీజన్స్, ఆప్షన్ బి ప్రొఫెషనల్ రీజన్స్, ఆప్షన్ సి ఏమో ఆవిడకి హెల్త్ బాగాలేదు అందుకని ఆవిడ డిప్రెషన్లో ఉన్నారు. ఇలాగా రకరకాల పాయింట్లన్నీ కూడా తీసుకొని వచ్చి మొత్తము రకరకాలుగా డిబేట్లు పెట్టి రకరకాలుగా న్యూస్ని అయితే స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ ఫైనల్గా జరిగింది వేరు అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో అప్పుడు మొత్తం అందరికీ కూడా క్లారిటీ వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న సాయంత్రం 5:30 ఆ టైంకి కల్పన గారిని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. అంటే ఆవిడ భర్త ప్రస్తుతానికి ఇక్కడ లేరు, ఆయన చెన్నై వెళ్ళారు. అండ్ వాళ్ళ అమ్మాయి ఏమో కేరళలో ఉంటుంది, అండ్ ఈవిడేమో ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉంటున్నారు. అయితే ఆయన ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంతకీ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆ విల్లాస్ సెక్రటరీ కాల్ చేస్తే ఆయన మొత్తం అందరితో వెళ్ళి ట్రై చేస్తే ఆవిడని అప్రోచ్ అవ్వడానికి ఎంతకీ ఆవిడ డోర్ తీయలేదు. సో విషయం అందరికీ చెప్పిన తర్వాత ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి డోర్ తీయడానికి ట్రై చేశారు. బట్ ఎంతకీ డోర్ తీయలేదు ఆవిడ. సో బలవంతంగా డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశారు. ఆవిడ కొంచెం అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. అయితే నిద్ర మాత్రలు వేసుకున్నారని అయితే అర్థమైంది. బట్ ఎందుకు వేసుకున్నారనేది అయితే ఇనీషియల్గా ఎవరికి తెలియలేదు. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, డాక్టర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ 5:30 ఆ టైంకి తీసుకొచ్చిన టైంకి ఆవిడ కొంచెం డ్రౌజీగానే ఉన్నారు అని చెప్పారు. అంటే డ్రౌజీగా ఉండడం వేరు, అన్కాన్షియస్ స్టేట్ వేరు. కానీ డ్రౌజీగా ఉన్నారని చెప్పారు డాక్టర్ యాక్చువల్గా. సో ఆవిడ కంప్లీట్గా ఏదో ఇప్పుడు బేసిక్గా నార్మల్గా డోసు మహా అయితే 1 లేదంటే 2 అనుకుంటే ఒక 30-40 వేసుకుంటే అది బేసిక్గా అటెంప్ట్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే డ్రౌజీ స్టేట్ అంటున్నారు కాబట్టి మైట్ బి ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఉండొచ్చు, అంతే. అది సిచ్యువేషన్. సో వాళ్ళ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పింది అనమాట. తర్వాత దీనికోసం ఏమనంటే, ఆవిడ బేసిక్గా LLB చేస్తున్నారు, అంటే లా చదువుతున్నారు. అంతేకాకుండా ఆవిడ PhD కూడా చేస్తున్నారు. అది కాకుండా ఆవిడకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఈవెంట్ కూడా అటెండ్ అయ్యారు కల్పన గారు. ఎందుకంటే ఆవిడ చాలా పాపులర్ సింగర్, అరౌండ్ 1500 దాకా పాటలు పాడారు, తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో కలిపి. ఆవిడ బేసిక్గా SP బాలసుబ్రహ్మణ్యం గారిది నిత్యం ఏకాంత క్షణమే అడిగే పాట కూడా పాడతారు బ్రీత్లెస్గా. అది రాక్షసి అని పిలుస్తారు ఆవిడ, ఎందుకంటే ఆ లెవెల్లో ఆవిడ బ్రీత్లెస్గా పాడగలుగుతుంటుంది. దట్టు ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ టైంలో పాడుతుంటుంది ఆవిడ, అది హైలైట్ అక్కడ. అయితే ఇలాగ చాలా ఎక్స్ట్రాడనరీగా పాడింది ఆవిడ. అండ్ అందుగా జడ్జిగా కూడా చాలా చోట్ల చేయడం జరిగింది. అలాగే చాలా వరకు గెస్ట్లుగా కూడా వెళ్తూ ఉంటారు. అలాగే ఒక ఈవెంట్కి కూడా వెళ్ళారు. మొత్తం ఆ ఈవెంట్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆవిడకున్న ఈ ప్రెషర్ కారణంగా, టూ మచ్ ఆఫ్ ప్రెషర్ కదా. ఇప్పుడు ఒక పక్క ప్రొఫెషనల్ వర్క్ ఉంటుంది, సింగర్ గాను, తర్వాత ఈవెంట్స్కి వెళ్తూ అక్కడ గెస్ట్ గాను, అలా అవన్నీ ఉంటాయి. మరో పక్క LLB ప్రిపరేషన్, మరో పక్క PhD ప్రిపరేషన్, ఇవన్నీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా హ్యూజ్ ప్రెషర్, స్ట్రెస్ అయితే ఉంటుంది కదా. సో దానివల్ల ఆవిడకి ఇన్సోమ్నియా అనే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం అనమాట. సో మనలో చాలామందికి ఉంటుంది ఆ ప్రాబ్లము. కాకపోతే దానికి ఆ పేరు అని తెలియదు చాలామందికి. నిద్ర ఉండట్లేదురా అనుకుంటారు తప్ప నాకు ఇన్సోమ్నియా ఉంది అని అనుకోరు ఎవరు కూడా. సో ఆ నిద్రలేమి అనేది ఉంది ఆవిడకి. సో ఎంత ట్రై చేసినా కూడా నిద్ర పట్టట్లేదు ఆవిడకి. సో అందుకోసం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏంటంటే ఆ నిద్ర ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిస్క్రైబ్ చేశారు. అండ్ అలా ప్రిస్క్రైబ్ చేసిన వాటిల్లో కొన్నింటిని ఆవిడ ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది, అంటే ఎక్స్ట్రా డోస్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆవిడకి ఇంకా నిద్ర కంప్లీట్గా కావాలనిపించిందో ఏమో మరి, ఇంకా ఆవిడ అలా ఎక్కువ వేసుకోవడం జరిగింది. అందువల్ల ఆవిడ కంప్లీట్గా
కాకుండా కొంచెం సెమీ అన్కాన్షియస్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోయారు, బాగా డ్రౌజీగా అయిపోయారు. సో అందుకే ఎవరు ఎంత డోర్ కొట్టినా కూడా తీయలేదు, ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. అదే రీజను ఆవిడేమో ఆత్మహత్య చేసుకోలేదని అయితే వాళ్ళ అమ్మాయికి క్లియర్గా క్లారిటీ అయితే ఇచ్చారు. సో అది మరి సిచ్యువేషన్ అనమాట. సో మార్నింగ్ నుంచి అందరూ కూడా ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఫైనల్గా వాళ్ళ అమ్మాయి వచ్చి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఆత్మహత్య కాదు, ఆవిడకున్న నిద్రలేని ప్రాబ్లంకి ఇచ్చిన ట్యాబ్లెట్స్ని ఆవిడ కొంచెం ఎక్కువ వేసేసుకున్నారు, ఓవర్ డోస్ అయింది. ఆ ఓవర్ డోస్ అవడం వల్ల ఆవిడ కొంచెం ఆ సెమీ అన్కాన్షియస్ స్టేట్కి అయితే వెళ్ళారని చెప్పింది ఆ అమ్మాయి. ఆ తర్వాత డాక్టర్స్ కూడా చెప్పింది ఏంటంటే స్టమక్ వాష్ చేసిన తర్వాత ఆవిడ ఇప్పుడు బాగానే ఉన్నారని చెప్పారు. సో ఆవిడ హెల్త్ ఇప్పుడు నార్మల్గానే ఉంది. సో అందులో కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ నిజంగానే ఆ టైప్ ఆఫ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే అంత తక్కువ డోస్ వేసుకోరు ఖచ్చితంగా. అది సిచ్యువేషన్. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా కరెక్ట్ కాదా అమ్మాయి చెప్పింది, ఇది జస్ట్ ఒక కవరప్ అంతే అంటున్నారు. బట్ కొంతమంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా అదే వాస్తవం. బేసిక్గా నిజంగా అటెంప్ట్ చేసే వాళ్ళు అయితే అంత తక్కువ డోస్ అయితే వేసుకోరు కదా, చాలా హ్యూజ్ డోసేజ్ అయితే వేసుకుంటారు కదా. సో ఆ రీజన్ బేసిస్ మీద చాలామంది యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. సో అది సిచ్యువేషన్. ఇనీషియల్గా చాలామంది అనుకున్నారు, అంటే ఏమైంది ఆవిడ ప్రొఫెషన్ పరంగా కావచ్చు లేదంటే పర్సనల్గా కావచ్చు చాలా హ్యాపీగా ఉంది కదా, మరి అలాంటప్పుడు ఆవిడకి ఏమైంది అనుకున్నారు. బట్ ఇది రీజన్ తెలిసాక అందరూ కూడా రిలాక్స్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. తర్వాత వాళ్ళ అమ్మాయిని కేరళ నుంచి రప్పించి ఆ అమ్మాయితో కూడా మాట్లాడారు. మొత్తం అన్నీ జరిగాక ఫైనల్గా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఆవిడకి ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది అనడానికి. సో అది సిచ్యువేషన్. బట్ ఏమంటే ఇంకా సినిమా వాళ్ళ విషయంలో ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా అది పెద్ద ఇష్యూ లాగా అయిపోతుంటుంది కదా, ఇంకా అలాగే ఇది జరిగింది అంతే. కొంచెం కాంట్రవర్సీ లాగా కొంచెం పెద్దగా అయింది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో అది మరి సిచ్యువేషన్. బట్ ఏదైనా మెడికేషన్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అండ్ ఆ ఓవర్ డోస్ కూడా అంటే తెలియక వేసుకున్నారని నేను అనుకోవట్లే. నాకు తెలిసి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఆ నిద్ర లేకపోవడం అనే దానివల్ల ఆవిడకి టూ మచ్ స్ట్రెస్గా అనిపించి ఎలాగైనా సరే నేను ఎక్కువసేపు పడుకోవాలి అని అనుకొని మేబీ అలా ట్యాబ్లెట్స్ వేసుకొని ఉండొచ్చు, అలా కూడా జరిగి ఉండొచ్చు. అంటే ఒక బేసిక్గా డాక్టర్ ఒక హాఫ్ ట్యాబ్లెటో 1 ట్యాబ్లెటో అలా ప్రిస్క్రైబ్ చేసినట్టయితే ఆవిడ నాకు తెలిసి 3 ట్యాబ్లెట్లు అలా వేసేసుకున్నారేమో. అంటే ఎక్కువసేపు పడుకోవాలి ఎలాగైనా సరే, ఇంకా నాకు నిద్ర లేకపోతే నేను ఉండలేను, నా వల్ల కావట్లేని అనిపించి మైట్ బి అలా చేసి ఉండొచ్చు కూడా. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దాట్ వన్ ఆల్సో. బట్ ఎనీహో ఏదైనా సరే ఇంకా కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే బెటర్. బేసిక్గా మనిషి శరీరాన్ని అంత ఇబ్బంది పెట్టేయకూడదు, మైండ్ని మనసుని కొంచెం రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. ఆవిడ ఓ పక్క సింగింగ్, ఓ పక్క గెస్ట్గా ఈవెంట్లు, ఇంకో పక్క ఏమో ఇటు ఎల్ఎల్బి, ఇంకో పక్క ఏమో పిహెచ్డి. కరెక్ట్ కాదబ్బా, మరీ బ్రెయిన్ అంత కష్టపెట్టకూడదు. సో ఎప్పుడైనా సరే కొంచెం లిమిటెడ్గా సెటిల్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి చూసుకోవాలి తప్ప వర్క్ లోడ్ని ఓవర్ డోస్ చేసేసుకోకూడదు. ఆ ప్రెషర్ ఓవర్ డోస్ అయిపోద్ది, స్ట్రెస్ ఓవర్ డోస్ అయిపోద్ది, ఆటోమేటిక్గా నిద్ర లేకపోవడం ఓవర్ డోస్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ట్యాబ్లెట్లు ఓవర్ డోస్ అవుతాయి. సో అట్లా ఎందుకు చెప్పండి, కొంచెం స్ట్రెస్ తగ్గించుకునే విధంగానే అందరూ కూడా వాళ్ళ వర్క్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఈ విషయం నుంచి అదే మనం తెలుసుకోవాల్సిన విషయం, అంటే కొంచెం వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటేనే బెటర్ అని. సో దాట్స్ గైస్, ఇది సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా నెక్స్ట్ వీడియో, బాయ్.